హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మీకు సూటబుల్ అవుతుందా కాదా, అసలు మీరు చేయగలరా లేదనేది ఒకటికి 10 సార్లు తెలుసుకున్న తర్వాతనే అది మీకు సూటబుల్ అవుతుందంటేనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మనం ఏ వ్యాపారం చేసినా ఇన్వెస్ట్మెంట్తో చేసే వ్యాపారం. ఒక్కసారి మన పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళా అయ్యో ఇది నాకు సూటబుల్ కాదే అనే మాట మీ మనసుకు రాకూడదంటే ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరూ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాపారము చాలా కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అసలు పోటీ అనేది లేదు. ఎందుకంటే ఈ వ్యాపారము చాలామంది తెలియదు, అయినా తెలిసినా అందరూ చేయలేరు. ఇది హోల్సేల్గా మనము ఏ ఊరైనా తీసుకోండి, అంటే మీరు మండల కేంద్రమైన నియోజకవర్గమైన ఎక్కడైనా కానీ ఒక నియోజకవర్గం అంటే జనరల్గా 4 మండలాలు 5 మండలాల గురించి ఒక పెద్ద టౌన్ ఉంటుంది. ఆ టౌన్ల ప్రకారం ఇట్లా మన జిల్లాలో పెద్ద టౌన్లు ఉంటాయి, చిన్న టౌన్లు ఉంటాయి. ఈ టౌన్లు అన్నింటి చోట హోల్సేల్గా ఒక షాప్ ఉంటుంటుంది. అంటే సిగరెట్లు కానీ, చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, అలాగే ఏదైనా కానీ హోల్సేల్గా ఇచ్చే షాప్ ఉంటుంది. ఈ షాపుల టార్గెట్గా మనము వాళ్ళకి, ఆ షాపుల వాళ్ళకి, అది జిల్లాలో అయి ఉండొచ్చు. జిల్లాలో అయితే 10 షాపులు ఉంటాయి అటాటి. అదే నియోజకవర్గంలో అయితే 2, 3 ఉంటాయి. అలాగే ఇంకొంచెం పెద్ద టౌన్ అయితే 4, 5 ఉంటాయి. ఇట్లా ఉంటుంటాయి. ఒక్కో చోట ఒక్కొక్క చిన్న టౌన్ అయితే ఒక షాపే ఉంటుంది. వీళ్ళందరినీ టార్గెట్గా చేసుకొని మనము బిస్కెట్లు, చాక్లెట్లు, ఈ హాట్ ఐటమ్స్ అంటే ఈ చక్రాలు, చకోడీలు ఇలాంటివన్నీ డబ్బాలో ప్యాకింగ్ వస్తుంటాయి. వీటిని హోల్సేల్గా విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి వీటిని ఎక్కడ సేకరించాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలా కస్టమర్కు మనం ఇవ్వగలిగి ఉండాలి, ఇలాంటివి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాపారానికి నేను ఫస్టే చెప్పాను, వ్యాపారానికి పోటీ అనేది లేదు. ఒక సంవత్సరానికి మీరు ఓ 20 lakhs 25 lakhs టార్గెట్గా పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఎటువంటి క్రెడిట్ భయం, అప్పు భయం అనేది ఉండదు. ఈరోజు అప్పు అనేది మీరు ఇస్తామన్నా కూడా ఆ వ్యక్తులు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు చేసేది హోల్సేల్ క్యాష్ వ్యాపారం చేస్తారు. కాకపోతే మనం ఒక ₹10 తక్కువ ఇవ్వాలని కోరుకుంటారు, కానీ అప్పు కూడా వాళ్ళు అడగరు. ఏ షాప్ హోల్సేల్ షాప్ వ్యక్తి అడగడు. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకు. ఇక ఈ చాక్లెట్లు, దాదాపుగా మనకు చాక్లెట్ డబ్బాల విషయానికి వస్తే మీకు ఒక 50-60 రకాల చాక్లెట్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ బిస్కెట్స్, ఇప్పుడు ఇంతకుముందు బేకరీ బిస్కెట్స్ వాళ్ళు బేకరీ వాళ్ళే తీసుకొచ్చి షాపులకు ఇస్తుంటారు. ఇప్పుడు బేకరీ బిస్కెట్స్ని కూడా వీళ్ళు డబ్బాలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు, రకరకాల ఫ్లేవర్స్లో, రకరకాల మోడల్స్. ఇవి కూడా మనకు దాదాపు ఒక 20-30 రకాల బిస్కెట్లు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈరోజు వేరుశెనక్కాయ ఉండలై ఉండొచ్చు, అంటే ప్యాకింగ్లో వస్తుంటాయి. అలాగే చకోడీలు, చెక్కలు, ఇలాంటి హాట్ ఐటమ్స్ అంటే స్వీట్లు ఓకే, స్వీట్లలో కూడా కేకులని, ఇవన్నీ కాజాలని, ఇవన్నీ డబ్బాల్లో ప్యాక్ అవుతున్నాయి. అలాగే మైసూరుపాకు, లడ్డు, బూందీ లడ్డు, రవ్వ లడ్లు, అలాగే ఈ చకోడీ విషయానికి వస్తే చకోడీలు, కారపు చుట్టలు, అలాగే చిన్న ఈ మురుగులు, ఇలాంటివన్నీ ఎన్నో రకాలు డబ్బాలో ప్యాక్ చేసి హోల్సేల్గా మనకు విక్రయిస్తారు. ఈ హోల్సేల్ పాయింట్ విషయానికి వస్తే మీరు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇక్కడ హోల్సేల్ పాయింట్ ఉన్నాయి. మీరు కావాలంటే చాక్లెట్, బిస్కెట్ హోల్సేల్ అని మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే మొత్తం కనపడతాయి. వీళ్ళంతా ఈ చాక్లెట్, బిస్కెట్ అమ్మేవాళ్ళు ఇవన్నీ అమ్ముతారు. కాకపోతే ఏంటంటే సరైన ప్లేస్ ఎంచుకోండి. మీరు ఎక్కడ ఉంటున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ అసలు ఎన్ని హోల్సేల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ విధమైన రేట్లు అమ్ముతున్నారు, ఒక శాంపిల్ తీసుకోండి. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత మొత్తం పరిశీలించండి. అన్ని ఇమేజెస్ తీసుకోండి, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మీ మొబైల్ తోటి. అలాగే ఒక్కొక్కటి రేట్ ఎంతనో కనుక్కోండి, పక్క షాపులో రేట్ ఎంతనో కనుక్కోండి. వాళ్ళ క్రెడిబిలిటీ మీకు అర్థమవుతుంది. అసలు ఎలాంటి వ్యక్తులు ఏ విధంగా హోల్సేల్, అంటే మీరు బల్క్గా కొన్నా కూడా రీజనబుల్గా ఇవ్వగలరా, అతి రేట్లు వేసుకుంటారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఈ విధంగా మొత్తం తెలుసుకున్న తర్వాత సింపుల్గా అన్ని షాపులు ఫస్ట్ మీరుంటున్న జిల్లా వరకు తీసుకోండి. జిల్లాలో ప్రతి షాపు మీరు ఆ మోడల్స్, మీకు ఆడ అన్ని శాంపిల్స్ అంటే ఫోటోలు, ఇమేజెస్ తీసుకోవాలి. ఇప్పుడు శాంపిల్స్ షాప్ కాడ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ ఇమేజెస్ తీసుకొని మొత్తం ఒకే చోట అన్ని పెట్టేసి అన్నీ ఒకసారి ఫోటో తీసుకుంటే అవి చూపించచ్చు, ఇవి ఉంటాయని. ఇవి తీసుకొని ఇక్కడ అన్ని షాపులు చూపిస్తూ ఒక్కసారి పోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హోల్సేల్ షాపుకు మీరు 10 సార్లు పోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఆ షాప్కి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు ఈ ఐటమ్ అమ్ముతున్నారని తెలిస్తే అతనే మీకు ఫోన్ చేస్తుంటాడు, ఆర్డర్ చెప్తుంటాడు. ఎందుకంటే బయట ఎక్కడి నుంచో వాళ్ళు అంతంత బల్క్గా కొనలేరు. ఎందుకంటే ఎక్కడ హోల్సేల్ ఉంటే వాడికి రీజనబుల్గా ఇచ్చేవారు నుంచి కొంటారు. మీరు ఎవరు ఇస్తున్నారు అనేది వాడికి అవసరం లేదు, ఎంత రీజనబుల్గా ఇవ్వగలవు. ఇక్కడ హోల్సేల్ మార్కెట్, అసలు హోల్సేల్ మార్కెట్ నుంచి సూపర్ స్టాకిస్టులు అంటారు, వీళ్ళ దగ్గర నుంచి మనం రీజనబుల్గా కొని కొంత పర్సెంట్, ఒక 10%, 12% లేదా 15% ఆదాయం వేసుకొని హోల్సేల్గా వీళ్ళకి ఇవ్వడమే. ఇక్కడ టోటల్గా
ఆదాయం తక్కువనే ఉంటుంది, కానీ సేల్స్ ఎక్కువగా ఉంటుంది. టర్నోవర్ మీద మనకు ఆదాయం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యాపారం చేయాలి అనుకునే వ్యక్తులు ఖచ్చితంగా జీఎస్టీ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు వేరే రాష్ట్రాల నుంచి సరుకు వస్తుంది కాబట్టి ఒక సంవత్సరానికి ఒక ఆధార్ మీద 2 లక్షల వరకే మనం సరుకు తెచ్చుకోవచ్చు. కానీ అదే జీఎస్టీ ఉంటే మీరు ఎంత సరుకైనా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం కావాలంటే మీరు చేస్తున్న వ్యాపారం గురించి, మీ సమాచారం గురించి మీ ఊర్లో ఉన్న ఆడిటర్ని మాట్లాడండి. ఆ చార్టెడ్ అకౌంట్ అంటారు, వారితో మాట్లాడితే వారు దాని దగ్గర లైసెన్స్ కానీ జీఎస్టీ కానీ మీకు ఇప్పిస్తారు. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. కాకపోతే వ్యాపారం మనం చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానుకునేది కాదు. ఒక్కసారి ఇది ప్రారంభిస్తే పిల్లల తరం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎన్నిటి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫుడ్ ఐటమ్ ఇది. ఎక్కడైనా ఎప్పుడైనా జరగకపోవడం అనేది ఉండదు. కాకపోతే మనం ఎలా అమ్ముతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏంటంటే కొంతమందికి రీజనబుల్ రేట్కి ఇస్తున్నామని కానీ స్పష్టంగా కానీ అతనికి కస్టమర్కి కానీ తెలిస్తే, ఎందుకంటే వీళ్ళు మనం కాడ సరుకునే వ్యక్తులు కూడా మామూలుగా షాపులలో కొనరు కాబట్టి హోల్సేల్గా చేసేవాళ్ళే కొంటారు, హోల్సేల్గా అమ్మేవాళ్ళు. మామూలు షాపులకి అయితే మనం ఎన్ని అమ్మగలుగుతాం? ఇప్పుడు ఏదో ఒక ఊర్లోకి వెళ్తాం, అక్కడ ఒక 20 చిల్లర కొట్లు లేకపోతే 20 ఈ షాపులు ఉంటాయి, ఈ బీడీ బంకులని. వీళ్ళందరికీ మనం డోర్ టు డోర్ తిరిగి ఇవ్వలేము. మనం ఇవ్వగలిగే పాయింట్ ఎంత, వీళ్ళందరూ పోయి కొనే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వ్యక్తులకు ఇస్తాం. ఆ పాయింట్ మనం నోటిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఊర్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఆ పాయింట్లు. వాళ్ళు ఎందుకంటే ఇది ఈజీగానే తెలుసుకోవచ్చు. ఎక్కడ మీరు ఈ బిస్కెట్లు చాక్లెట్లు అమ్మే వ్యక్తిని అడిగినా కూడా హోల్సేల్ షాప్ మీ ఊర్లో ఎక్కడ ఉందంటే వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని మీరు అక్కడికి సరుకు పంపొచ్చు. అలా దాదాపుగా మీరు జిల్లా మొత్తం కానీ గ్యాదర్ చేసుకోగలిగితే మీరు కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది ఇది వ్యాపారము. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్నప్పుడే మనం ఆ వ్యాపారం ముందుకెళ్ళగలము. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగిన వ్యక్తులు, అలాగే ఓపిక ఉన్న వ్యక్తులు, అలాగే ఒక బిజినెస్ ఖచ్చితంగా పర్మనెంట్ వ్యాపారం కావాలి, అద్భుతమైన సక్సెస్ నాకు రావాలా, ఇంకా రెండో వ్యాపారం నేను చేయాల్సిన అవసరం లేకుండా రావాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు కానీ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈ వ్యాపారాన్ని మీరు చిత్తశుద్ధిగా చేయగలిగితే ఇంతవరకు ఓడిపోవడం అనేది లేదు. అసలు పోటీ అనేది లేదు ఈ వ్యాపారానికి. ఇప్పుడు మార్కెట్లో ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ఎప్పుడైనా నుంచో చేసే వ్యక్తులే, వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు లేరు. కాకపోతే వాళ్ళు 25%, 30% కూడా ఆదాయం తీసుకుంటారు. అలా తీసుకోకుండా ఒక 10% ఆదాయాన్ని మాత్రమే చేయండి. ఖర్చులు పోగా మీరు 10% ఆదాయాన్ని కానీ చేస్తే మిమ్మల్ని కొట్టే వ్యక్తి ఉండరు, మీకన్నా తక్కువ చేసే వ్యక్తి అసలు మార్కెట్లోనే ఉండడు. అందుకని ఎక్కడ మీరు వ్యాపారం పెట్టినా కూడా సేల్స్ అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీరు మార్కెట్లో ఈ వ్యాపారం చేసేటప్పుడు మీరు 2 స్టెప్పులు ఉంటాయి. ఒకటి హోల్సేల్గా ఎక్కడ మనకు సరుకు వస్తుందో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇమేజెస్ తీసుకొని ఆ షాపులు చెక్ చేసుకోవడం ఒకటి మనకు దగ్గర ఉన్న పెద్ద టౌన్లలో. అలాగే మనం ఉంటున్న జిల్లాలో ఎంతమంది ఉన్నారు వీళ్ళు, అలాగే ఎంత హోల్సేల్గా మనకు నడుస్తుంది అనేది వాళ్ళ మొత్తం తెలుసుకోవడం ఒక ముఖ్యము. అలాగే వీళ్ళకి సరుకు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకన్నా మనం రీజనబుల్గా ఇవ్వాలి కాబట్టి అతి తక్కువ ఆదాయాన్ని చేయడం ఇంకా ముఖ్యము. ఈ విధంగా కానీ మీరు బిజినెస్ను మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోవడం అనేది ఉండదు. చాలా అద్భుతమైన వ్యాపారంగా మీకు వీలిపోతుంది. ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గెలవాలి అనే ఆలోచన, అద్భుతమైన ఆదాయం కావాలి, అద్భుతమైన బిజినెస్ కావాలి అంటే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం మీకు వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.